హలో గైస్, ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ అమేజింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బానూస్ బాన్సాయ్ ప్యాషన్. ఈరోజు మనం స్నేక్ ప్లాంట్ని బాగా గ్రో చేసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలి, ఏ ప్రికాషన్స్ మనం ఫాలో అయితే స్నేక్ ప్లాంట్ బాగా గ్రో అవుతుంది, అండ్ దాని కేరింగ్ ఏంటి అన్నీ కూడా ఈరోజు చూద్దాం. నాకు వన్ ఆఫ్ మై నైబర్ అడిగారు నన్ను, లైక్ స్నేక్ ప్లాంట్ని మేము పర్చేస్ చేసి 3 months అవుతుంది, బట్ ఏ గ్రోత్ లేదు, అలాగే ఉంది. అండ్ రీసెంట్గా లీవ్స్ కూడా ఎలా అంటే లైక్ ఏదో ఎండిపోతున్నట్టు, డ్రై అయిపోతున్నట్టు అయిపోయినాయి, లైక్ వాటర్ సరిగ్గా పోస్తున్నా సరే అని నాకు చెప్పారు. ఒకటే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే స్నేక్ ప్లాంట్ అనేది చాలామంది ఇండోర్ ప్లాంట్ అనుకుని పర్చేస్ చేస్తారు. ఓకే, బట్ అది ఇండోర్ ప్లాంట్ అయితే కాదు గైస్, అది కంప్లీట్ అవుట్డోర్ ప్లాంట్. దానికి ఎంత సన్లైట్ కావాలంటే కంప్లీట్ డేస్ ఫుల్ సన్లైట్ కావాలి దానికి. అలాంటి ప్లాంట్ని మనం ఇంట్లో తీసుకొచ్చి మనం పెంచడం అనేది అది రైట్ మెథడ్ ఆఫ్ గ్రోయింగ్ కాదు. ఒకవేళ మీరు లైక్ స్నేక్ ప్లాంట్ని లైక్ ఎప్పుడైనా డెకరేటివ్ పర్పస్లో యూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బయట మీరు పెంచి ఎప్పుడన్నా ఏదన్నా ఫంక్షన్స్ కానీ ఏదన్నా డెకరేటివ్ పర్పస్లో ఒక 3-4 days ఇంట్లో పెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ బయట షిఫ్ట్ చేసుకుని దాన్ని యథావిధిగా అది గ్రో ఇలా చేయండి. అంతేగాని కంప్లీట్గా మీరు ఇంట్లో పెట్టుకుంటే అది మాత్రం గ్రో అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే కొత్త న్యూ ప్లాంట్స్ అనేవి మనకు ప్రొడ్యూస్ అవుతాయో అప్పుడు అది గ్రో అవుతున్నట్టు మనకు లెక్క. ఎందుకంటే ఈ మెయిన్ ప్లాంట్స్ అనేవి ఒక సర్టైన్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అవి ఇంకా గ్రోయింగ్ ఆగిపోతాయి. సో ఇలా న్యూ ప్లాంట్స్ని మనం చూసుకోవాలి. ఇంకోటి వెల్ డ్రైన్ పాట్లో వేసుకోవాలి. అంటే వాటర్ అనేది లైక్ రిటైన్ సాయిల్ ఉండాలి, అంటే వాటర్ రిటెన్షన్ ఉండాలి, బట్ అలాగే కంప్లీట్ డ్రైన్ అయిపోవాలి, అలాగే లైక్ ల్యాగ్ అయిపోయి ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చెప్పారు కదా మా రిలేటివ్స్, ఒక లైక్ డ్రై అయిపోతుందని, అదేంటంటే ఓవర్ వాటరింగ్ వల్ల అండ్ లైట్ సరిపోక అది అలా అవుతుంది. సో నేను వాళ్ళకి ఏమి అడ్వైస్ ఇచ్చానంటే మీరు బయట లైక్ స్లోగా దానికి మార్నింగ్ సన్లైట్ పడేటట్టు షిఫ్ట్ చేసి చూడండి, లైక్ స్లోగా అది గ్రో అవుతుంది. సో మీకు కూడా స్నేక్ ప్లాంట్ కానీ గ్రో అవ్వలేదంటే దిస్ ఈజ్ ది ఫస్ట్ రీజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ దానికి సూటబుల్గా ఎండ కూడా కావాలి. నెక్స్ట్ మనకి దాని రిపోర్టింగ్ కూడా ఇన్ టైం చేసుకోవాలి. ఫస్ట్ రిపోర్టింగ్ సైన్స్ ఏంటంటే గ్రో సరిగ్గా అవ్వకపోవడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది లీవ్స్ వాడిపోవడం అలాంటిది ఉండదు. మనకు వాటర్ వేసినా అది అలాగే ఉంటుంది. బట్ గ్రో అవ్వలేదంటే ఖచ్చితంగా మనం రిపోర్ట్ చేసుకోవాలి. రిపోర్టింగ్లో కూడా మనం వెల్ డ్రైన్ సాయిల్ చేసుకోవాలి గైస్. అంటే వాటర్ రిటెన్షన్ ఉండాలి, బట్ సాయిల్ అనేది మనం వాటర్ లాగ్ అయితే ఉండకూడదు, వాటర్ దాంట్లోనే ఉండిపోకూడదు కంప్లీట్గా. అండ్ మొత్తం డ్రైనేజ్ బాగున్న పాట్ తీసుకోవాలి. లైక్ పాట్ డ్రైనేజ్ సరిగ్గా లేకపోయినా అది చాలా ఇబ్బంది పడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సాయిల్ మిక్స్ కూడా చాలా సింపుల్ సాయిల్ మిక్స్. 50% FIM తీసుకోండి, 25% రెడ్ సాయిల్ ఏదైనా, లేదంటే బ్లాక్ సాయిల్, 25% మన శాండ్ కంప్లీట్ మిక్స్ చేసుకుంటే సెట్, ఏం అవసరంలా. మీరు కూడా స్నేక్ ప్లాంట్ని ఇండోర్లో పెంచుతున్నట్టయితే ప్లీజ్ దాన్ని బయట అవుట్డోర్లో పెంచండి, బాగా గ్రో అవుతుంది. ఇది గైస్, చూసారు కదా స్నేక్ ప్లాంట్ని ఎలా గ్రో చేయాలో. ఇంకా మీకు స్నేక్ ప్లాంట్స్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం వేరే వీడియోలో దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. Until then, keep growing. Thanks for watching. See you in my next video.